సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి కొద్ది కాలము 6 గంటలకు అలాగే 9 గంటలకు 2 ఆరాధంటే ప్రతి వారి సకాలం వచ్చి పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. కుమార్తె ప్రభువైన యేసు ప్రభువారు ఆయన భూలోక పరిచర్య ముగించుకున్న ఇక చివరి రాత్రి ఆయన శిష్యులతో పలుకుతున్న మాట, ముఖ్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఐఎమ్ ద ట్రూ వైన్, నేను నిజమైన తీగను. తన తండ్రి వ్యవసాయకుడు, మనం ఎవరు అంట? వల్లి అంట. ఎవరమైతే ఆయన నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఆయన దాన్ని చూపించడానికి తెలియజేయడం కొరకు ఒక ద్రాక్ష తీగని జ్ఞాపకం చేసుకొని, ఆ యొక్క వల్లి ఎలాగైతే ఆయనతో తీగతో జతపరచబడినప్పుడు ఫలిస్తాదో అటు విధముగా అంట ఎవరైతే ఆయన యందు ఉంటారో. ఒకవేళ మనము ఈ యొక్క లేఖన భాగాన్ని చివరికి వెళ్ళినప్పుడు, అనగా 11వ వచనం వెళ్ళినప్పుడు ఉంటుంది, నా ఆజ్ఞలు మీరు వెంబడించినట్లయితే మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, మనము ఆయన మాట ప్రకారము జీవించడం. నేటి కాల ఆదివారం తీసుకున్నప్పుడు ఇది ఒక ఆనవాయితీగానో ఆచారంగా కాదు, కానీ మనం ప్రభువైన యేసుని ఆరాధిస్తున్నాము. ప్రభువైన యేసు నిజమైన రక్షకుడు. ఆయన మన పక్షమున మన పాపను విడుదల చేస్తున్నాడు కాబట్టి ఆయన వాక్య ప్రకారం జీవించాలని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారి జీవితంలో దేవుని కార్యం చూడగలం. ఒకవేళ మీరు బహుగా ఫలించాలంటే దేవుని యొక్క వాక్యం అందు ఆత్మీయ జీవితంలో వర్తిల్లండి. మీ అనుదినము దేవుని దగ్గర అనుసంబంధం కలండి, అనగా ప్రార్థన చేస్తూ వాక్యంతో బలపడుతూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోపడతారో వారు బహుగా ఫలిస్తారు. ఈరోజు మీరు ఫలించాలని నా యొక్క ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి ఉన్నాను తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ కుమారులకు మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆయన అనువాయితీగా నామకార్థంగా కాకుండా ఆయన నీ యందు నిలబట్టకు సహాయం దయచేయండి. నీలో మనకు సహాయం చేయండి. ఎదుగో ప్రభా, నీ మాటకు లోపడుతూ నువ్వు అనుగ్రహించిన ప్రతి ఆజ్ఞలను అనుసరించటకు సహాయం చేసి నడిపిస్తూ బలపరచమని ఆయన ఇగో దినం జరిగి ఆరాధన జ్ఞాపకం చేసుకోండి. ఇగో నీ కుమారులకు మాత్రం ఏ దేశాలు అడుగుతున్నారో వారిని నాన్న ఆస్వాదించి బాగా ఫలింపచేయమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.